హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రెసిపీ పాస్తా. ఇలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్స్లో కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో అనేది చూపిస్తాను. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అరకప్పు పాస్తా తీసుకోవాలి. మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత వేడి నీళ్ళలో ఉడికించుకోవాలి. మంచిగా ఇలా మొత్తం ఉడికిపోవాలి. ఇలా ఉడికే వరకు చూసుకోవాలి. ఆ తర్వాత ఒక జల్లీ బుట్ట తీసుకొని అందులో వేసుకోవాలి. అది చల్లారనివ్వాలి ఒక 5 మినిట్స్ అలా. ఆ తర్వాత తగినంత ఆయిల్ తీసుకొని అందులో ఒక ఆనియను, ఒక టమాటా, ఒక 2 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత అందులోకి సరిపోడు కారం, పసుపు, ఉప్పు మొత్తం వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు. అలా ఫ్రై అయిన తర్వాత స్పైసీగా ఉండడానికి కొంచెం కారం ఎక్కువ తీసుకోవాలి. మీ ఇష్టం తినేదాన్ని బట్టి. లాస్ట్లో కొంచెం చాట్ మసాలా తీసుకోవాలి. చాట్ మసాలా లేనివారు మ్యాగీ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టిన పాస్తాని అందులో వేసి కలుపుకోవాలి. ఒక 5-10 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత అందులోకి చీజ్ వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసి చీజ్ వేసుకోవాలి. ఆ తర్వాత మయోనీస్ వేసుకోవాలి, ఒక స్పూన్. లాస్ట్లో కొంచెం టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు.